ప్రతిక పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకున్న తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి ఆడియో బయటకొచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై తన స్నేహితుడికి కాల్ చేసి విషయం చెప్పాడు. తనకు సంబంధం లేని విషయంలో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది అధికారులు తనని మోసం చేయడం వల్లే తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపాడు. తనకు జీవితంపై నమ్మకం కోల్పోయానని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన స్నేహితుడు వారించినా వినలేదు. నిర్ణయం తీసుకున్నానని, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆటో రేంజ్కి. అదేంటిది డిఎస్పీ ఇచ్చాడు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు. ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాగాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసిన హ్యాపీగా ఉన్నా తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు. నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. దాకేదో పెట్టి అలా గెంటుతున్నాను. కానీ ఆ కృష్ణకుమార్ గారు ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి వీఆర్ భీమవరం కదా. సరే చూద్దాం. మరి సడన్గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు. వస్తున్నాను ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే. నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు అడిగి ఏం తెలియదు. అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో. ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా. ఇంకా అక్కడ ఏమవుతుందో ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తున్నారు. నాకు అలా ఏ మాట అర్థం అవట్లేదు. అలా అంటారా? పిల్లల విద్యను చూస్తున్నట్టు నాకు చాలా బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ వెయిట్ చేసిపోయి ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి. ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూర్చుంది? వాతావరణం అది నా వల్ల కాదు. మరి తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు. కానీ నా వల్ల అయితే కాదు. బాబు నువ్వు కంగారు పడుకో. పిచ్చిగా మాట్లాడేది లేదు పిచ్చికేం లేదు. నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను. కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా? కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే. నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను. కంటే నాకు చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు. నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా. నేను ఉండలేకపోతున్నా. నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వాళ్ళు జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది విఆర్లో ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? ఇదే ప్రాబ్లం నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నేను వదిలి ఇప్పుడు లాండర్ వదిలేని నేను వద్దన్నా. లాండర్ వదిలేని జీతం వస్తుంది 90,000 వస్తుంది. లాండర్ వదిలే ఇప్పుడు ఏమైంది నీకు? నీకు జీతం కదా కావాల్సింది. లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లాండర్ నన్ను చేయనివ్వట్లేదు. లాండర్ నాకు వద్దు, వదిలే. రూపాయి అడుగు. ఇప్పుడు ఏముంది?
అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి.